హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్సభకు జరిగిన ఎన్నికల్లో విశాఖ జిల్లాలో ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇక్కడ టీడీపీ, వైసీపీలతో పాటు జనసేన కూడా గట్టి పోటీ ఇవ్వడంతో ఇక్కడి ఫలితాలు ఎలా ఉండనున్నాయి అనే దానిపై తీవ్ర చర్చలు సాగుతున్నాయి. గత ఎన్నికల్లో విశాఖ జిల్లాలో 15 స్థానాల్లో 11 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఒక్క చోట బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. 3 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచారు. సెగ్మెంట్ల వారీగా పరిశీలిస్తే విశాఖ దక్షిణంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీ నుంచి మళ్లీ పోటీ చేశారు. వైసీపీ నుంచి ద్రోణంరాజు శ్రీనివాస్ పోటీ చేశారు. చివరి నిమిషంలో ద్రోణంరాజుకు సీటు ఇవ్వడంతో వైసీపీ క్యాడర్ సహకరించలేదన్న టాక్ ఉంది. అయితే బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు కలిసి వచ్చాయని అంటున్నారు. జనసేన తరపున మత్స్యకార ప్రతినిధి గంపల గిరిధర్ పోటీ చేశారు. దీంతో ముగ్గురి మధ్య హోరాహోరీ పోరీ జరిగినట్టు తెలుస్తోంది. విశాఖ నార్త్లో మంత్రి గంటా శ్రీనివాస్ పోటీ చేశారు. వైసీపీ తరపున రియల్ ఎస్టేట్ వ్యాపారి కేకే రాజు బరిలో నిలిచారు. బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు పోటీలో ఉన్నారు. జనసేన తరపున పసుపులేటి ఉషాకిరణ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ 4 పార్టీల మధ్య ఓట్లు చీలిపోనున్నాయి. ఇక్కడ చతుర్ముఖ పోరులో ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం ప్రస్తుతానికి కష్టమే. ఇక విశాఖ ఈస్ట్లో టీడీపీ తరపున వెలగపూడి రామకృష్ణబాబు పోటీ చేశారు. వైసీపీ తరపున విజయ నిర్మలకు టికెట్ ఇచ్చారు. జనసేన అభ్యర్థిగా కోన తాతారావు పోటీ చేశారు. ఆయన చాలా కాలం టీడీపీ నేతగా ఉండడంతో ఆ పార్టీ ఓట్లు చీలే ఛాన్స్ ఉంది. విశాఖ పశ్చిమ స్థానంలో టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే పీవీజీఆర్ నాయుడు మళ్లీ పోటీ చేశారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ రంగంలోకి దిగారు. ఇక్కడ జనసేన కూటమి తరపున సిపిఐ అభ్యర్థి జేవి సత్యనారాయణ పోటీ చేశారు. ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్య ఉండనుంది. ఇద్దరికీ విజయావకాశాలు ఉన్నాయి. మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నంలో సినీ దర్శకుడు పూరి సోదరుడు ఉమాశంకర్ గణేష్ వైసీపీ నుంచి పోటీ చేశారు. అయితే సెగ్మెంట్లో బలమైన అనుచర వర్గం ఉన్న ఎర్రా పాత్రుడు మాజీ ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాప టీడీపీలో చేరారు. అయ్యన్నకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు. అయితే వైసీపీ సంస్థాగతంగా కొంత బలం పుంజుకోవడంతో పోటీ హోరాహోరీగా సాగినట్లు తెలుస్తోంది. ఇక యలమంచిలి నియోజకవర్గంలో టీడీపీ నుంచి పంచకర్ల రమేష్, వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు పోటీ పడ్డారు. జనసేన అభ్యర్థి భారీగా ఓట్లు చీల్చుకునే అవకాశం ఉంది. ఇదే ఫలితాలను నిర్ణయించనుంది. ఇక్కడ వైసీపీకి కొంత ఎడ్జ్ ఉన్నట్లు భావిస్తున్నారు. ఇక పెందుర్తిలో బండారుకు మొదట ప్రతికూల ఫలితాలు ఉన్నట్లు టాక్ వినిపించింది. అయితే కొనతాల వైసీపీలో చేరకపోవడం ఆ పార్టీకి మైనస్ అన్న వాదన వినిపించింది. కానీ పోలింగ్ నాటికి వైసీపీ గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ పోటీ చేశారు. వైసీపీ తరపున గుడివాడ అమర్నాథ్ బరిలో నిల్చున్నారు. జనసేన తరపున గంటా శ్రీనివాస్ బంధువు పడుచూరి భాస్కర్రావు బరిలో ఉన్నారు. ఈయన చీల్చే ఓట్లో ప్రధాన పార్టీల గెలుపు ఓటములను నిర్ణయించనుంది. ఇక పాయికరావుపేటలో బంగారయ్య అనే కొత్త అభ్యర్థి టీడీపీ నుంచి, మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి బాబురావు వైసీపీ నుంచి పోటీ చేశారు. జనసేన నుంచి నక్కా రాజుబాబు రంగంలో ఉన్నారు. నక్కా రాజుబాబు చీల్చే ఓట్లే విజయావకాశాలని నిర్ధారించబోతున్నాయి. వైసీపీకి ఇక్కడ కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇక భీమిలి నియోజకవర్గంలో టీడీపీ స్వయంకృతం ఆ పార్టీకి మైనస్గా మారింది. చివరి క్షణం వరకు అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. సబ్బంహారికి సెగ్మెంట్లో మంచి పరిచయాలు ఉన్నా గెలుపు మాత్రం అంత తేలిక కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుంది. అయితే జనసేన తరపున పోటీ చేస్తున్న పంచకర్ల సందీప్ వైసీపీ ఓట్లను చీలిస్తే టీడీపీకి ఛాన్స్ ఉండవచ్చు. కానీ పోలింగ్ సరళి అమాంతికి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక చోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున కేఎస్ఎన్ రాజు 3వ పోటీ చేశారు. వైసీపీ తరపున కరణం ధర్మశ్రీ, జనసేన తరపున పీవీఎస్ఎన్ రాజు పోటీ పడ్డారు. టీడీపీ అభ్యర్థిపై వ్యతిరేకత వైసీపీకి అనుకూలంగా ఉంది. మాడుగుల నియోజకవర్గంలో టీడీపీ నుంచి గవిరెడ్డి రామానాయుడు, వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు పోటీ చేశారు. గవిరెడ్డి సోదరుడే జనసేన తరపున పోటీ చేస్తున్న నేపథ్యంలో ఓట్ల చీలిక వైసీపీకి అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎస్టీ నియోజకవర్గాలైన పాడేరు, అరకుల్లో గత ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీ సాధించింది. పాడేరులో గిడ్డి ఈశ్వరి ఈసారి టీడీపీ తరపున పోటీ చేశారు. వైసీపీ తరపున భాగ్యలక్ష్మి, జనసేన తరపున మాజీ మంత్రి బాలరాజు రంగంలో ఉన్నారు. త్రిముఖ పోరులో ఎవరైనా గెలిచే ఛాన్స్ ఉంది. అరకులో కిడారి సర్వేశ్వరరావు కుమారుడే టీడీపీ తరపున బరిలో నిలిచారు. వైసీపీ నుంచి శెట్టి పలుగుని పోటీ పడ్డారు. ఇక ఇక్కడి అభ్యర్థులకు అతీతంగా వైసీపీకి ఓటు బ్యాంకు ఉండడం ఆ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న గాజువాకలో పరిస్థితి హోరాహోరీగా ఉంది. టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు, వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి పోటీ చేశారు. మొదట టీడీపీ జనసేన మధ్య పోటీ ఉంటుందని భావించిన పోలింగ్ నాటికి వైసీపీ రేసులోకి వచ్చింది.
ఇక్కడ గట్టి పోటీ ఉన్న పవన్ గెలవచ్చన్న అంచనాలు ఉన్నాయి. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.